హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. దేద్రా ఇంకా సాస్కే మధ్య జరిగిన ఫైట్లో ఎలాగైనా సాస్కే మీద గెలవాలని కసితో దేద్రా సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతాడు. కానీ సాస్కే మాండాన్ని సమన్ చేసి స్పేస్ టైం నింజుట్సుతో తప్పించుకుంటాడు. అకాట్స్కి లీడర్ పెయిన్ని, నైన్ టైల్స్ అండ్ నారుటోని క్యాప్చర్ చేయడానికి బయలుదేరమని చెప్పి తానే మాదరా ఉచిహా అని రివీల్ చేస్తాడు. లీఫ్ సాస్కేని క్యాప్చర్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న సాస్కే టీం ఇటాచి కోసం అకాట్స్కి హెడౌట్స్కి వెతకడానికి బయలుదేరతారు. సాస్కే కోసం వెతుకుతున్న మన హీరో నారుటోని ఇటాచి గెంజుట్సులో పెట్టి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఫైనల్గా అకాట్స్కి మీద ఇన్ఫర్మేషన్ దొరకడంతో జిరాయా సునాడేతో తాగడానికి వస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం అకాట్స్కి లీడర్ హిడెన్ రెయిన్ విలేజ్లో ఉన్నాడంటావా? కానీ అక్కడ సెక్యూరిటీ చాలా టైట్, ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా రానివ్వరు. ఇలాంటి చోట అకాట్స్కి లీడర్ ఎలా ఉంటాడు అని అడిగిన సునాడేకి, అంత సెక్యూరిటీ ఇంకా స్ట్రిక్ట్ ప్లేస్ కాబట్టే లోపల విషయాలు మనకు తెలియడం కష్టం. చూస్తుంటే విలేజ్లో జరిగిన సివిల్ వార్ వల్ల విలేజ్ మొత్తం 2 గ్రూప్స్ కింద విడిపోయారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అకాట్స్కి లీడర్ ఒక గ్రూప్కి హెడ్. మనకి ఇంకా కన్ఫర్మ్గా తెలియదు కాబట్టి ముందు నేను అక్కడ పరిస్థితి చూసి కన్ఫర్మ్ చేస్తా, ఆ తర్వాత ప్లాన్ చేద్దాం అన్న జిరాయాతో. అంత ప్రమాదమైన పని నువ్వు ఒక్కడవే ఎందుకు అంటే, నేను లీఫ్ లెజెండరీ సానిలో ఒకడిని మర్చిపోయావా అని చెప్పిన జిరాయాకి, నువ్వు ఇలా చెయ్యాల్సి వస్తున్నందుకు సారీ, నిజానికి నువ్వే హొకాగే అవ్వాల్సింది, 3rd కోరిక కూడా ఇదే అని సునాడే అంటుంటే, అదంతా నాకు సూట్ అవ్వదు. ఆయన గతంలో బక్కగా ఉండే నువ్వు 106 ఆస్తి సంపాదించి హొకాగే కూడా అయ్యావంటే నమ్మడం కష్టమే. ఇప్పుడు ఒక 50 years బామ్మ అయిపోయావు. కాలం ఎవరి కోసం ఆగదు, అందుకే మన తర్వాత తరాల వారి కోసం నవ్వుతూ మన ప్రాణాలు కూడా ఇవ్వడమే మనలాంటి ముసలోళ్ళు చేయగలిగే పని అని జిరాయా అంటాడు. కట్ చేస్తే ఇటాచి ఇంకా నారుటో దగ్గరికి వస్తాం. ఇక్కడ ఇటాచి నారుటోని తన గెంజుట్సు నుంచి రిలీజ్ చేసి, ఇక నేను వెళ్తా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని వెళ్ళిపోతాడు. తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగిన టీంతో, ఏం లేదు, సాస్కేని వెతుకుదాం అంటాడు మన హీరో నారుటో. తిరిగి సునాడే ఇంకా జిరాయా దగ్గరికి వస్తే, అకాట్స్కిలో అంత స్ట్రాంగ్ మెంబర్స్ని కంట్రోల్ చేస్తున్నాడంటే వాడెంత స్ట్రాంగో, అయినా కూడా అక్కడికి వెళ్ళాలా అని సునాడే అడిగితే, సరే నేను ఇంక మరి బయలుదేరతా అన్న జిరాయాతో, క్షేమంగా తిరిగిరా, నిన్ను కూడా కోల్పోతే నేను అంటుండగా, ఇప్పుడు నువ్వు నా కోసం ఏడుస్తావా? అయితే నేను సంతోషపడాలి. అయితే మనం ఒక బెట్ వేసుకుందాం, నేను చనిపోతా అని నువ్వు బెట్ కట్టు, ఎప్పట్లాగా నువ్వు ఎలాగో ఓడిపోతావు. అది జరిగి నేను తిరిగి వస్తే నేను జోక్ చేస్తున్నా, నేను నీకు రుణపడి ఉన్నా, రిజెక్ట్ అయినప్పుడు మగాడు స్ట్రాంగ్ అవుతాడు అంటూ ఇలా అంటాడు. ఏదైనా జరిగితే నీ తోటి సాయంతో తెలియచేయి, వెంటనే నీ కోసం వస్తా అన్న సునాడేతో, అవసరం లేదు, నువ్వు విలేజ్లో ఉండాలి, ఎందుకంటే విలేజ్కి నీ అవసరం ఉంది, అంటే హొకాగే అవ్వడానికి ఇంకా చాలామంది ఉన్నారు అన్న సునాడేతో, లీడర్స్ మారుతూ ఉంటే విలేజ్ స్టెబిలిటీ ఉండదు, పైగా నీకన్నా బెటర్గా ఎవరున్నారు అని అడిగిన జిరాయాతో, కకాషి ఉన్నాడు కదా, ఇంకొంతకాలం ఆగితే నారుటో కూడా, అంటే కకాషి పర్లేదు కానీ నీ నెక్లెస్ ఇచ్చిన నారుటో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న జిరాయాతో, అవును మరి నీ సంగతి ఏంటి, నువ్వు వాడికి రసింగన్ కూడా నేర్పించావు కదా అని సునాడే అంటే, అప్పుడు నాకు మినాటోకి ట్రైనింగ్ ఇస్తున్న రోజులు గుర్తొచ్చాయి. వాడిని చూస్తే మినాటోనే గుర్తొస్తాడు. మినాటో లాంటి వాడు కోట్లల్లో ఒకడు. వాడిలాంటి స్టూడెంట్ని ఎప్పుడూ చూడలేదు. చూడ్డానికి సున్నితంగా ఉన్న చాలా స్ట్రాంగ్. టైం తెలియక ముందే 4th హొకాగే కూడా అయిపోయాడు. పిల్లలు లేకపోవడంతో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వాడు నా కొడుకు అయితే అందరికీ వాడి గొప్పలు చెప్పుకునేవాడిని అంటున్న జిరాయాతో, నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది, నారుటోకి వాడికి పోలికే లేదు. నారుటో గొప్పలు కాదు, వాడి చాడీలు చెప్పుకోవాలి. నువ్వు చెప్పాలంటే వాడి తల్లి పోలిక కదా. వాడి పర్సనాలిటీ ఇంకా జుట్సు విధానం చూస్తుంటే కుషినా ఉజుమాకిలానే ఉన్నాయి అని చెప్తున్నా సునాడేతో, ఏదైనా కానీ నారుటోని నా మనవడిలా ఫీల్ అవుతున్నా, ఇంకా నేను వెళ్ళాలి, ఇంకొక లాస్ట్ వార్నింగ్, ఆ రూట్ డాన్సోగాడితో జాగ్రత్త అని జిరాయా అబ్బాయి చెప్పి వెళ్తుండగా సునాడే బాధతో ఏడుస్తుంది. కట్ చేస్తే ఇటాచి కోసం అకాట్స్కి హెడౌట్ వెతుకుతూ వచ్చిన సాస్కేని ఇటాచి పలకరించి, కొంచెం హైట్ పెరిగినట్టున్నావు సాస్కే అంటే, నువ్వేం మారలేదు, ఇంకా అంతే దుర్మార్గంగా ఉన్నావు అన్న సాస్కేతో,
పోయినసారిలాగే ఈసారి కూడా ముందు వెనక చూడకుండా అటాక్ చేస్తావా అని ఇటాచి అనడంతో నన్ను కలుసుకోవాలంటే ఉచిహా హైడౌట్కి రా, ఇక తేల్చేసుకుందాం అని ఇటాచి మెసేజ్ ఇవ్వడంతో సాస్కే టీంతో అక్కడికి బయలుదేరతాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్ అకాట్స్కీలో ఉండగా ఒరోచిమారు హ్యాండ్ని ఎవరు ఎందుకు కట్ చేశారు అన్న దానికి ఆన్సర్ ఇటాచి షారింగన్ పవర్స్ని తీసుకోవడానికి ఒరోచిమారు ఇటాచిని అటాక్ చేసినప్పుడు ఇటాచి ఒరోచిమారును గెంజుట్సులో పెట్టి బుద్ధి చెప్పడానికి తన హ్యాండ్ కట్ చేస్తాడు. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హిడెన్ రైన్ విలేజ్ని జిరాయా ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు. ఇది అకాట్స్కీ లీడర్ చాక్రా సెన్స్ చేయడం వల్ల ఎవరో స్ట్రాంగ్ నింజా వచ్చాడు అంటూ కోనన్ నేను వర్షాన్ని ఆపుతా, నీ ఎబిలిటీతో వాడిని కనిపెట్టు అని పెయిన్ చెప్పిన తర్వాత కోనన్ పెయిన్ వాళ్ళ జుట్సు స్టార్ట్ చేస్తారు. ఇలా ఉండగా ఇన్ఫర్మేషన్ కోసం జిరాయా ఒక బార్లో మారువేషం వేసి ఇద్దరు రెయిన్ నింజాతో ఈరోజు మీకు క్లబ్ ఫ్రాగ్ స్పెషల్ టార్చర్ సర్వీస్ చూపిస్తా, అది కూడా ఫ్రీగా అన్న వెంటనే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న రెయిన్ నింజాతో ఇదంతా తన టోడ్ జుట్సు అని మనకి రివీల్ చేస్తాడు జిరాయా. ఇలా ఉండగా అనుకున్నట్టే పెయిన్ వర్షాన్ని ఆపిన తర్వాత కోనన్ తన జుట్సు యూస్ చేస్తూ వెతకడం స్టార్ట్ చేస్తుంది. తిరిగి జిరాయా దగ్గరికి వస్తే ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మీ గ్రూప్ ఏంటి, మీ లీడర్ పెయిన్ ఎవడు అని జిరాయా అడిగితే అసలు మేము ఎక్కడున్నాం అని అడిగితే మీరు నా కప్ప కడుపులో ఉన్నారు, మీరు అరిచి గోల చేసినా మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు అని చెప్తున్న జిరాయాతో అసలెవరు నువ్వు అని అడిగితే ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సింది నేను, మీరు నవ్వి నవ్వి చావకముందే మీ లీడర్ పెయిన్ గురించి మీకు తెలిసిందంతా చెప్పండి అని టార్చర్ చేసిన వీళ్ళు నోరు విప్పకపోవడంతో ఇంకా మిమ్మల్ని నా టెక్నిక్తో కప్పలుగా మార్చేయాల్సిందే అని చెప్పి ఒకని కప్పలా మార్చడంతో భయపడి రెండోవాడు పెయిన్ ఈ విలేజ్లో టాలెస్ట్ బిల్డింగ్లో ఉంటాడనుకుంటా అని చెప్పి నిజానికి పెయిన్ గారి గురించి ఎవ్వరికీ తెలీదు, ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు అని చెప్తుంటే అందరూ వాడికి పూజలు కూడా చేస్తున్నారు, చూడకుండానే ఎలా చేస్తున్నారా, అబద్ధాలు చెప్పకు అన్న జిరాయాతో మా విలేజ్లో పెయిన్ గారే మా దేవుడు, ఆయన ఉన్నారో లేదో తెలీదు కానీ మా ఏంజల్ ఏం చెప్తే మేము అది చేస్తాం అని చెప్తుంటే మీ విలేజ్లో సివిల్ వార్ జరుగుతుందని విన్నా అని అడిగిన జిరాయాతో వార్ అయిపోయింది, మేము గెలిచాం, ఆపోజిట్ గ్రూప్ మొత్తాన్ని పెయిన్ ఒక్కరే ఓడించారు అని చెప్పడంతో నిజంగానా అని జిరాయా షాక్ అవుతూ పెయిన్ ఎంత స్ట్రాంగ్ అయినా రెయిన్ విలేజ్ లీడర్ హాన్జో ఆఫ్ ద సాలమాండర్ చాలా స్ట్రాంగ్ అని ప్రపంచం అంతా తెలుసు అని ఫ్లాష్ బ్యాక్లో జిరాయా, త్సునాడే ఇంకా ఒరోచిమారు ముగ్గురు కలిసి కూడా హాన్జోను ఓడించలేకపోయినా ఈ ముగ్గురు బలాన్ని అభినందించి లీఫ్ లెజెండరీ సానిన్గా పేరు కూడా పెట్టినట్టు గుర్తు తెచ్చుకుంటాడు జిరాయా. అలాంటి హాన్జోని వీడొక్కడే ఎలా ఓడించాడు అని అనుకుంటున్న జిరాయాతో పెయిన్ హాన్జోనే కాదు తన పెళ్ళాం, పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఖరికి చంటి పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళ ఇళ్ళని కూడా తగలపెట్టాడు, మొత్తాన్ని నాశనం చేశాడు, అదొక శాసనం, మా దేవుడి శాసనం అని చెప్తుంటే మీ లీడర్ గోల్ ఏంటి, నీకు అకాట్స్కీ గురించి ఏం తెలుసు అని అడిగితే తెలీదు అని చెప్పడంతో నీ చేతులు కాళ్ళు నేను లాక్ చేయడానికి కాదు, వాటి నుంచి నీ పల్స్ చూస్తూ నువ్వు అబద్ధం చెప్తే తెలుసుకోగలను, నిజం చెప్పు లేకపోతే ఈగలు తినే కప్పలా మార్చేస్తా అని జిరాయా అడుగుతుండగా పెయిన్ ఒక ల్యాబ్లో పడుకుంటే ఇంకో వ్యక్తి లేచి ఇంకా వేట మొదలెట్టాలి అన్నట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇటాచి కోసం ఉచిహా హైడౌట్కి బయలుదేరుతున్న సాస్కే టీంని నారుటో క్లోన్ చూస్తే సాస్కే నారుటో క్లోన్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న మన హీరో నారుటో సాస్కే లొకేషన్ తన టీంకి షేర్ చేయడంతో అందరూ సాస్కే వైపు బయలుదేరుతారు. హైడౌట్కి వచ్చిన సాస్కే టీంని కిసామే ఆపి ఇక్కడ నుంచి సాస్కే ఒక్కడికే ఎంట్రీ అని చెప్పడంతో నేను ఈ టీం ఫామ్ చేసిందే ఇటాచికి నాకు మధ్యలో ఎవరూ రాకుండా ఉండడానికి అని చెప్పి సాస్కే వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా సాస్కే కోసం వస్తున్న మన హీరో నారుటో టీంని టోబీ ఆపుతాడు. హలో హలో హలో, మీ లీఫ్ నింజాని ఇక్కడ కలుస్తా అనుకోలేదు, పైగా మీ 8 మందికి నేను ఒక్కడనే ఉన్నా, అన్యాయం కదా అంటుండగా నీ వాలకం చూస్తుంటే అకాట్స్కీ మెంబర్లో ఉన్నావు కానీ కాబుటో ఇచ్చిన లిస్టులో వీడు లేడు అంటున్న కకాషితో ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యా మాస్టారు అంటుంటే కంగారు పడకండి, ఎక్కువ మంది ఉండడం వల్ల మనదే అడ్వాంటేజ్ అంటున్న కకాషితో అరే రే ఇప్పుడు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా
అంటుండగా నారుటో అటాక్ చేసినా వాడికి ఏమీ కాదు. మళ్ళీ తనని అటాక్ చేసిన నారుటోని తిప్పి కొడతాడు. ఇలా ఉండగా ఇంకో పక్క ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, టైం పాస్ కోసం ఫైట్ చేసుకుందాం అని సుగెట్సు కిసామెతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. తిరిగి మన నారుటో టీం దగ్గరికి వస్తే నారుటో అటాక్స్ అన్నీ తప్పించుకున్నాడు అని మన టీం ఎనిమిని అనలైజ్ చేసి, నీతో ఆడుకునే టైం మాకు లేదు, మేము వెంటనే సాస్కే వెనక వెళ్ళాలి అని అందరూ అటాక్ చేయడానికి రెడీ అవుతుంటే అందరూ సీరియస్ అయిపోతున్నట్టున్నారు. ఇక నేను కూడా సీరియస్ అయిపోవాలి అంటుంటే మీ అందరూ కలిసి ఫైట్ చేస్తారంటేనమ్మా నన్నే మోసం చేస్తారా అంటుంటే అందరూ వేరే వేరే దారులలో వెళ్ళండి అని కకాషి అనడంతో వెళ్తున్న అందరినీ టోబీ తన జుట్సుతో ఆపేస్తాడు. ఇదేం జుట్సురా బాబు, వీడిని ఓడిస్తే కానీ ఎక్కడి నుంచి కదిలేలా లేము అని కకాషి అంటాడు. కట్ చేస్తే ఎన్నో ఏళ్ల తర్వాత తన పగ తీర్చుకోవడానికి సాస్కే ఇటాచి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫైట్లో మన గాయ్ సెన్సే కిసామెని ఏ అటాక్ యూస్ చేసి ఓడిస్తాడో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.